హాయ్ అండి, నా పేరు స్వాతి. ఆల్రెడీ నా ఇంట్రడక్షన్ చూసే ఉంటారు కదా. నేను గ్యాప్ తీసుకున్నాను. చాలా రోజులు పట్టింది మళ్ళీ మీ ముందుకి ఇలా కంటెంట్తో రావడానికి. ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో ఫర్దర్ వీడియోస్లో మీకు తప్పకుండా చెప్తానులేండి. నేను ఈరోజు ఎందుకు ముందుకు వచ్చానంటే వెయిట్. అవునండి, వెయిట్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. మనం ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలకి కానీ, ఎవరికైనా సరే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, బాగున్నారా అని అడగడం మానేశారండోయ్. ఏంటి ఇంత లావు అయిపోయావు, ఏంటి ఇంత బక్కగా అయిపోయావు అనేది ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళది. ఆ క్వశ్చన్ విని విని విసిగొచ్చేసి మన మీద మనకే చిరాకు పడుతుందండి ఒక్కొక్కసారి. అలాగ జరిగిన కొన్ని సంఘటనలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, అక్కడ మన వెయిట్ని చూసి, ఆహా ఇంట్లో వంట చేసిందంతా నువ్వే తినేస్తున్నావా, పిల్లలకి మొగుడికి ఏమైనా పెట్టేది ఉందా అని స్టార్ట్ చేస్తారండి. వాళ్ళకేం తెలుసండి మన ఇంటి పరిస్థితి, మన ఇంట్లో ఉండే బాధలు కానీ, కష్టాలు కానీ అవేమీ తెలియదు కదా. వాళ్ళకేంటి మాట అనేస్తారు, దాని తర్వాత బాధపడేదంతా మనమే కదా. అసలు మనం వెయిట్ ఎందుకు పెరుగుతున్నాము అని ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. ఎదుటి వాళ్ళు చెప్పారు కదా, వెయిట్ ఉన్నాము అని మనం ఎప్పుడూ పాజిటివ్గా థింక్ చేయాలి, కానీ నెగిటివిటీని మైండ్లో పెట్టుకొని పదే పదే ఏడవకూడదండి. ఎవరైనా వెయిట్ గురించి మాట్లాడితే అసలు వాళ్ళు వెయిట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, నేను వెయిట్ ఉంటే వచ్చే లాభ నష్టాలు ఏంటో మీ మనసులో మీరు ఒకసారి అనుకోండి, మీకే తెలుస్తుంది కదా. ఏ జరిగినా మన మంచికే అంటారు. వాళ్ళు చెప్పేది మనం పాజిటివ్గా థింక్ చేద్దామండి, తప్పేముంది. నాకు కొన్ని విషయాలు అలాగే జరిగాయి. అందుకనే నేను ఒక గోల్ని పెట్టుకొని ఒక వెయిట్ నుండి నా ఐడియల్ వెయిట్కి వచ్చే వరకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లో వీడియో కంటెంట్స్కి దూరంగా ఉండవలసి వచ్చిందండి. అట్లీస్ట్ నేను నా గోల్ని రీచ్ అయ్యానండి. అది ఎలా రీచ్ అయ్యాను, ఏమేం చేశాను అనేది నెక్స్ట్ కంటెంట్లో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ గైస్. మీకు ఇది నచ్చితే కానీ మీకు ఒక కామెంట్ కింద రాయండి. నేను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ని కాదండి, నా నిజ జీవితంలో జరిగే విషయాల్ని మాత్రమే సాటి ఫ్రెండ్స్గా మేము ముందుకు తీసుకొస్తున్నాను. నేను మాట్లాడింది ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.